యో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గేర్ అప్ విత్ అభి. సో గైస్, ఈరోజు డే వచ్చేసి సండే అనమాట. డేట్ వచ్చేసి 10th. సో ఈరోజు ఎటు పోతున్నాడు, రైడ్కి పోవట్లేను, బట్ కొంపల్లి జావా షోరూమ్కి పోతున్నాను అనమాట. సో 2 బైక్స్ లాంచ్ అవుతున్నాయి. సో ఆ బైక్ లాంచ్ ఈవెంట్కి నాకు ఇన్విటేషన్ వచ్చిందనమాట. సో సో అటు పోతున్నా. సో ఐమ్ సో ఎక్సైటెడ్. లైక్ 2 న్యూ బైక్స్ లాంచ్ అయినాయి అనమాట. సో అది ఈరోజు షోరూంలో లాంచ్ అవుతున్నాయి. సో పోదాం, చూద్దాం బైక్ ఎట్లా ఉంది, లుక్ ఎట్లా ఉంది, అది మనకి సరిపోతుందా లేదా, లైక్ హైట్ సరిపోతుందా లేదా అవన్నీ చూద్దాము. సో ఫేస్ అంతా స్లీపీ ఫేస్ ఉంది, ఎందుకంటే ఇప్పుడే లేచిన. సో యాక్చువల్ ఇప్పుడు టైం 4 అవుతుంది కదా. సో యాక్చువల్ 4:30 కల్లా వాళ్ళు అక్కడ ఉన్నారు షోరూమ్ వాళ్ళు. సో చలో ఫటాఫట్, లెట్స్ గో బ్రో, లెట్స్ గో. పోతున్నా, బయలుదేరుతున్నా. ఇక్కడ నుంచి కొంపల్లి నాకు ఒక 15 కిలోమీటర్స్, ఐ గెస్ 15-16 కిలోమీటర్స్ వస్తుందేమో, చూడాలి. సో చూద్దాం. నేను ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నా, ఎందుకంటే ఫస్ట్ టైం ఒక షోరూమ్ వాళ్ళు లైక్ ఫస్ట్ టైం ఒక షోరూమ్ వాళ్ళు మనకి ఏమంటారు లాంచ్ ఈవెంట్కి ఇన్వైట్ చేసినారనమాట. అదే సైడ్ లైక్ ఇంట్రోలో చెప్పినట్టు. సో ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నా అనమాట. సో ఏం బైక్స్ ఏంది అనేది షోరూమ్కి వెళ్ళినాకనే చూపిస్తా. సో అండ్ అప్పుడే చెప్తాను అనమాట. సో అప్పటికి చెప్పాను, మీరు చూడాలి వీడియో, అర్థమైందా మొత్తం. సో యాక్చువల్గా కోంపల్లికి నేను యాక్చువల్ నాగరంలో ఉంటా, ఓకే, ఈసెల్ నాగరంలో ఉంటా. కోంపల్లికి 2 డిఫరెంట్ రూట్స్ ఉంటాయి అన్నమాట. వన్ ఈజ్ ఫ్రమ్ సుచిత్ర, ఓకే, అల్వాల్ సుచిత్ర అటు సైడ్ నుంచి ఉంటుంది. అండ్ సెకండ్ ఈజ్ ఈ రూట్ అనమాట, ఎటు నాగారం దమ్మాయిగూడ ఇటు సైడ్ బ్యాక్ సైడ్ నుంచి ఉంటుంది. సుచిత్ర అటు సైడ్ నుంచి వెళ్తేమో లైక్ చాలా లాంగ్ అనిపిస్తుంది, ట్రాఫిక్ ఉంటుంది, దిమాగ్ ఖరాబ్ ఉంటుంది. ఇటు నుంచి బాగుంటుంది, కానీ ఇటు సైడ్ రోడ్స్ అయితే దరిద్రం. మీరు చూసినారు కదా, రోడ్స్ మొత్తం ప్యాచప్, లైక్ మొత్తం పాట్ హోల్స్లా ఉంటాయి అన్నమాట. సో అది. అండ్ ఇంకొకటి ముందట రైల్వే గేట్ కూడా ఉంటుంది అనమాట. సో ఆ గేట్ పడ్డదనుకో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ 15 to 20 minutes ఈజీగా. సో అది పెద్ద ప్రాబ్లం అనమాట. బట్ ఈ పాట్ హోల్స్ ఉంటే మనకు ఫరక్ పడదు, ఎందుకంటే వీఆర్ ఆన్ అడ్వెంచర్ బ్రో. సో మనం అడ్వెంచర్ బైక్ మీద ఉన్నాం కాబట్టి మనకి పించ్ కూడా అర్థం కాదు, లైక్ వెళ్ళిపోవచ్చు, మంచిగా వెళ్ళిపోవచ్చు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. నేనైతే అచీవ్మెంట్ లాగానే ఫీల్ అవుతున్నా ఇప్పుడు, ఎందుకంటే లైక్ ఒక షోరూమ్ వాళ్ళు మన వీడియోస్ చూసి మనకి ఎక్కువ వ్యూస్ కూడా రావనుకో, అది వేరే విషయము. బట్ స్టిల్ షోరూంలో వీడియోస్ చూసి అన్న నువ్వు రావాలన్నా, కొంచెం రావాలి అది అంటే చాలా మంచిగా అనిపించింది నాకు. లైక్ సమ్వన్ ఈజ్ వాచింగ్ అవర్ వీడియోస్. మన ద్వారా నాట్ 1000 మెంబర్స్కి తెలియదు, బట్ అట్లీస్ట్ ఫర్ 10 to 20 people కైనా తెలుస్తుంది మన ద్వారా ఈ బైక్స్ లాంచ్ అయినాయి అది ఇది అని చెప్పి. సో ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. ఐ వాంట్ టు డూ లాంగ్ ట్రిప్స్. లాంగ్ ట్రిప్ అయ్యబుద్ధి అవుతుంది, కానీ బికాస్ ఆఫ్ దిస్ హీట్ అసలు ఎటు పోబుద్ధి అవ్వట్లేదు. ఈ హీట్లో ఆ జాకెట్, బలెక్లావా, గ్లౌజ్లు ఇవన్నీ వేసుకొని పోవాలంటే అదొక పెద్ద హెల్లే అనమాట. సో అందుకే ఇప్పుడు ఏం పోవట్లేను. సో మేబీ జూన్ ఆర్ జూలైలో ఒక మంచి ట్రిప్ అయితే ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో పూణే ఆర్ ఆంధ్రప్రదేశ్ అటు సైడ్ ఏమైనా ప్లాన్ చేస్తున్నా. సో చూద్దాం, హోప్ఫుల్లీ పోవాలని చెప్పి హోల్ హార్టెడ్గా కోరుకుంటున్నా. పోవాలంటే నాకు 2 ఉండాలి, టైం ఉండాలి, మనీ ఉండాలి. సో అండ్ వెదర్ కూడా బాగుండాలి. సో అప్పుడైతే నువ్వు పోగలుగుతా. సో రైనీ సీజన్లో వర్షం పడుతుంది, ఎలా పోతాం అని అనుకోవద్దు, ఓకేనా. రెయిన్స్ అంటే నాకు ఫుల్ ఇష్టం. సో ఐ లవ్ రెయిన్స్. రెయిన్ జాకెట్ ఏదో ఒకటి వేసుకొని అయితే కన్ఫర్మ్గా అయితే పోతా. సో మనం ఇప్పుడు టాప్ బాక్స్, ఈ బాక్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి సో మనకి బేఫికర్, నో టెన్షన్, ఓన్లీ ఫంక్షన్ అంతే. చలో గైస్, ఫైనల్గా షోరూమ్ కొంపల్లికి అయితే వచ్చేసిన అనమాట. అరే రే 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 ఇటు చూసి నడుపుతున్నారా భయ్.
సో లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా గైస్, అందులోనే అదే అనమాట జావా షోరూమ్, డిఎస్ఏ మోటార్ సైకిల్ క్లబ్. సో ఇదే అనమాట. సో గైస్ ఫైనల్గా జావా ఎస్ది కొంపల్లి షోరూమ్కి అయితే వచ్చిన అనమాట. సో ఇదే షోరూమ్. సో మన బైక్స్ రెడీగా ఉన్నాయి, అన్వీల్ చేయడానికి రెడీగా ఉన్నాయి అనమాట. 1 2 3 ఇక లైక్ 2 డిఫరెంట్ బైక్స్ ఉన్నాయి, బట్ కవర్ చేసి పెట్టినారు. సో యా ఐ థింక్ మనమే ఫస్ట్ వచ్చినాం అనమాట. సో మనమే ఫస్ట్ అందరికంటే. సో అభిషేక్ అంటే టైం అంటే అభిషేక్. సో మనం ఎప్పుడు టైం పాటిస్తాం అన్నమాట. ఓకే చలో గైస్ బైక్ అన్వీల్ చేసేటప్పుడు మళ్ళీ వీడియో అందిస్తాను. ఓకే. సో రైట్ నౌ నా ఫీలింగ్ ఏముందంటే లిటరలీ నేను కొత్త బైక్ తీసుకున్నట్టుంది, లైక్ డెలివరీ తీసుకుంటున్నట్టుంది. సో ఏమో నాకు అర్థం కావట్లేదు. బట్ ఇప్పుడు ఏం తీసుకోము, మనము ఆల్రెడీ మన బైక్ ఆల్రెడీ ఉంది. సో నో బైక్స్, నో న్యూ బైక్స్ ఇంకా. ఓకే. సో బట్ చూద్దాం, బైక్ నచ్చితే అంతా ఓకే, మనకి సెట్ అవుతుంది అంటే వి మైట్ ప్లాన్, ఏమో తెలియదు. అంటే స్క్రాంబ్లర్ లైక్ సిటీ యూస్కి బాగుంటుంది అని చెప్పి విన్నా అనమాట నేను. సో యా చూద్దాం ఎట్లుంటుందో. గైస్ ఫైనలీ స్క్రాంబ్లర్ 350 అనమాట ఇది, అండ్ ఇది వచ్చేసి 650. సో క్రేజీగా ఉంది బైక్ అయితే. సో ఒకసారి ఆన్ చేసి చూద్దాం. చలో గైస్ ఫైనల్గా లాంచ్ అయితే అయిపోయిందనమాట. సో క్రేజీగా ఉండే బైక్స్. ఇది వచ్చేసి డిఎస్ఏ 65 స్క్రాంబ్లర్ బైక్ అనమాట, బ్లాక్ కలర్ ఎడిషన్. అండ్ ఇది వచ్చేసి ఎస్డి 69, ఇది కూడా స్క్రాంబ్లర్, ఇది కూడా బ్లాక్ కలర్. సో ఇది కూడా డిఎస్ఏ స్క్రాంబ్లర్, ఇది కూడా ఐ థింక్ 650cc అనుకుంటా. అండ్ ఫైనల్గా దిస్ ఈజ్ ఆ బైక్ ఏదైతే ఉందో దట్స్ మై ఫేవరెట్ బైక్. సూపర్, లైక్ హ్యాండిల్ పైనకి ఉంది, చాలా బాగుంది అనమాట. సో ఐ లవ్డ్ ఇట్ బ్రో, ఐ లవ్డ్ ఇట్. ఫైనల్గా మనకి ఎస్డి స్క్రాంబ్లర్ది మనకి టెస్ట్ డ్రైవ్ దొరికిందనమాట. సో ఇప్పుడే లాంచ్ అయిన బైక్. సో లెట్స్ రివ్ ఇట్. సో ఫస్ట్ ఇంప్రెషన్ కాల్ అయితే ఆబ్వియస్లీ మనం పోటీ ఉంటాం కాబట్టి మనకు అందదు. ఆహా, బాగుంది, నైస్, క్రేజీ ఉంది బైక్ అయితే. ఫైనల్గా మనకి ఎస్డి స్క్రాంబ్లర్ అయితే మనకి టెస్ట్ డ్రైవ్కి దొరికేసింది. సో వా ఉరుకుతుంది. నాకు ఎస్డి జావాలో నచ్చేది ఇదే, లైక్ ఇది ఏమంటారు, ఎగ్జాస్ట్ నోట్ ఎంత స్మూత్, ఎంత లైక్ సౌండ్ ఎంత బాగుంటుంది అంటే బాబా వెరీ నైస్. ఇప్పుడు ఎక్కిన బండ్లన్నీ అసలు అబ్బా చాలా బాగుండే, ఒక్కొక్కటి అయితే సూపర్ ఉండే, చాలా నచ్చింది నాకు. ఇక సిటీలో అయితే బెస్ట్ అనుకుంటున్నాను నేనైతే బైక్. అడ్వెంచర్ వాడడం కన్నా సిటీలో ఎందుకో నాకు ఇది బెటర్ అనిపిస్తుంది. వా నైస్, లైక్ సీటింగ్ పొజిషన్ కూడా కంఫర్టబుల్ ఉంది, మరి అంత ఏం లేదు.
లైక్ బ్యాక్ పెయిన్ వచ్చేటట్టు అట్లా ఏం లేదు. లైక్ ఎక్కువ దూరం కూడా పోలేదు కదా మనము, అంత అర్థం కాదు. కానీ బట్ సిటీలో అయితే నేను అనుకుంటుంది ఏంటంటే బెస్ట్ అని నేను అనుకుంటున్నా. అండ్ యాజ్ యూజువల్ మనకి జావా వాళ్ళు ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చినారు. అండ్ సేమ్ మనకి అడ్వెంచర్లో అయితే బటన్స్ ఇచ్చినారో అవే ఇచ్చినారు. మైలేజ్ చెక్కింగ్కి లైక్ ఎన్ని కిలో ఓడోమీటర్. సో జావాలో ఇచ్చిన ఆప్షన్స్ ఇక్కడ కూడా ఇచ్చినారు మనకి. అండ్ ఛార్జింగ్ యాజ్ యూజువల్ లైక్ ప్రతి బైక్లో ఇస్తారు కదా వాళ్ళు. సో అట్లా అనమాట. అండ్ డ్యూయల్ ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ అరే నిజంగా చెప్తున్నా, హ్యాండిల్ ఎంత బాగుందంటే అబ్బా లైక్ వెరీ కంఫర్టబుల్. ఇక ఇట్లా వెళ్ళిపోవచ్చు. అదే నా అడ్వెంచర్ అనుకో, ఆగాలి, ఎవరైనా వస్తామో చూడాలి. అమ్మో మామూలు పంచాయతీ ఉండదు దాంతో. మెయిన్ ఏముంటాయంటే హీటింగ్ ఇష్యూస్ ఉంటాయి. ఐ డోంట్ నో లైక్ దీంట్లో హీటింగ్ ఇష్యూ ఉందో లేదో తెలియదు కానీ ఓహో ఇట్లా ఇగో జస్ట్ ఇట్లా అంటే వాళ్ళు ఉరుకుతుంది. అబ్బా వెరీ నైస్. నాకు జనరల్గా బైక్స్కి విండ్షీల్డ్ ఉంటే మంచిగా అనిపిస్తుంది. బికాజ్ ఆ గాలి ఏదైతే ఉంటుందో ఇట్లా హెవీగా కొట్టేస్తుంది అనిపిస్తుంది నాకైతే. సో అదొక్కటి లేదు. మేబీ పెట్టుకోవచ్చు అనుకుంటాను నాకు తెలిసి. కావాలంటే ఇఫ్ యూ వాంట్ వీ కెన్ కీప్ దట్. బట్ అండ్ దీనికి వచ్చేసి మనకి స్పోక్ వీల్స్ ఇస్తున్నారు, అలాయ్ వీల్స్ లేవు. సో యా మేబీ ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేస్తారేమో. ఈ ట్యూబ్ టైర్స్తో పెద్ద బాధ ఉంటుంది. బట్ షోరూమ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అంత ఈజీగా పంక్చర్ అయితే అవ్వదు బైక్స్, లేదా టైర్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా క్వాలిటీ ఉంటే చాలా బాగుంటాయి అని అంటున్నారు. సో అది కూడా ఒకటి. యా క్రేజీ ఉంది బ్రో బైక్ అయితే, వెరీ నైస్. లైక్ ఐ వాంట్ టు బై దిస్ బైక్, కానీ లైక్ ఇంట్లో కొడతారు, లైక్ చీపురు తీసుకొని కొడతారు అనమాట. ఆల్రెడీ బైక్ ఉన్నాక ఇంకో బైక్ ఎందుకురా అని చెప్పి. అండ్ గేర్ ఇండికేటర్స్ కూడా చూపిస్తుంది ఏ గేర్లు ఉన్నామో ఏంది అనేది. ఐ జస్ట్ వాంట్ ఈ స్టోన్ అమ్మ ఏం పోతుందా బై. చాలా బాగుంది బైక్ అయితే, క్రేజీ ఉంది. లైక్ ఐ సెడ్ గైస్, టెస్ట్ చేయండి, డ్రైవ్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితే యూ క్యాన్ బై ఇట్. ఓకే, సో యా బైక్ మాత్రం చాలా బాగుంది. ఓహో బండి ఆన్ చేయాలా? रेडिएटर नहीं 2 पे है. हाँ न्यूट्रल. एग्जॉस्ट नोट साउंड विనండి गाइस. सुपर स्मूथ ఉంది. स्मूथ है भाई, स्मूथ, वेरी स्मूथ. బట్ ఇందులో కూడా హీటింగ్ ఉంటుందా? చెక్ ఓకే. అచ్చా అట్లా అంట. ఫస్ట్ సర్వీస్ తర్వాత సెట్ అవుతుందా? ఓకే అదే బట్ సిటీలో బెస్ట్ బ్రో దానికంటే. నేను అది తీసుకొని కోటి చార్మినార్ పోయినా చచ్చిపోయినా, హెల్ ఉండే. ఇది నాకు తెలిసి కరెక్ట్ సెట్ అవుతుంది. సిటీ అవును. सिटी राइड्स भी कर ले सकते हैं, लॉन्ग राइड्स भी कर सकते हैं, ऑफ रोडिंग भी कर सकते हैं. इसमें खाली ऑफ रोडिंग लॉन्ग राइड्स कर सकते हैं. అవునవును. బైక్ అండ్ లైట్ వెయిట్ బ్రో, చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంది. 185 या 6 kg तक है कब वेट उसका. ये 174 है. థ్యాంక్ యూ. బైక్ మాత్రం సూపర్ ఉంది. చాలా బాగుంది, చాలా బాగుంది, వెరీ నైస్. నేను పెడతా యూట్యూబ్లో. లైక్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. ఓకే. అరే బైక్ తెస్తారు, మిడిల్ స్టాండ్స్ ఉన్నాయంట కదా, ఫిట్టింగ్ చెప్పేస్తారు. బైక్ నాది మిడిల్ స్టాండ్ వేపియాలి సార్. 11-12కి రైట్. థ్యాంక్ యూ. లంచ్ ఏ టైంకి ఇంకా పంపిస్తా అట్లయితే. ఓకే సరే బ్రో, థ్యాంక్ యూ. రేపు వస్తారు. థ్యాంక్ యూ. ఏడాను అవును అన్నీ పెట్టేసిన. నా బైక్ కూడా మొత్తం ఎస్డి అన్నీ అవే ఉంటాయి. ఇలా ల్యాప్టాప్ కూడా పెట్టేసిన యాక్చువల్గా.
వర్క్ ల్యాప్టాప్ నడుస్తుంది. సో గైస్ మా అన్నని సెకండ్ టైం చూస్తున్నారు బ్లాగ్లో. చలో గైస్, లాంచ్ అయిన బైక్స్ ఇవే అనమాట. సో ఇప్పుడు ఇంతసేపు మ్యూజిక్ పెట్టి అంత పెట్టి చూపించిన కదా, సో ఇప్పుడు వితౌట్ మ్యూజిక్ చూడండి ఒకసారి. ఓకే, సో స్క్రాంబ్లర్ ఇదొకటి. సో ఇప్పుడు టెస్ట్ డ్రైవ్ చేసింది ఇదే అనమాట. అండ్ ఇది ఒకటి, అండ్ ఇది కూడా ఒకటి, అండ్ ఇదొకటి, అదనమాట. సో యా గైజ్, లెట్స్ గో. మన వర్క్ అయిపోయింది ఇంకా. రైట్ రాహుల్ బ్రో, బాయ్. హలో గైజ్, ఫైనల్లీ బ్యాక్ ఆన్ మై ఎస్డి అడ్వెంచర్ బైక్. సో ఇక పోతున్నా అనమాట. ఇక సో కొంచెం వర్క్ ఉంది నాకు. సో వర్క్ చేసుకొని ఇక డైరెక్ట్ ఇంటికే వెళ్ళిపోవడు. సో యా, అది గైజ్, ఐ థింక్ ఐమ్ గోనా ఎండ్ దిస్ వీడియో ఇక్కడికే అనమాట. సో ఐఎమ్ సూపర్ హ్యాపీ, ఎందుకంటే ఫస్ట్ టైం నాకు ఒక షోరూమ్ నుంచి ఇన్వైట్ వచ్చినందుకు. ఫస్ట్ థింగ్, స్పెషల్ థ్యాంక్స్ టు కొంపల్లి మేనేజర్ రాహుల్ బ్రోకి. తను ఇన్వైట్ చేసినారు మనకి. సో యా, థ్యాంక్ యూ బ్రో. ఐ థింక్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఇన్విటేషన్ ఫర్ ద జావా దానికి, లైక్ బైక్స్ దానికి ఫస్ట్ ఇన్విటేషన్ అనమాట. మీ నుంచి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, అండ్ ఇంకోటి ఏంటంటే, అండ్ టెస్ట్ డ్రైవ్ బైక్ కూడా టెస్ట్ డ్రైవ్కి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో యా, అది గైస్ ఇవాళటి వీడియో. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, ఆల్ రైట్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.